అని ఆశిస్తున్నాం. మీరు మళ్ళీ సినిమా తీయండి, నేను మళ్ళీ వస్తాం చూడడానికి, అంతే. తమ్ముడు సినిమా చూస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ పెట్టినందుకు దానికి తగ్గ స్టోరీ, అంటే స్టోరీ అదని చూడొద్దు. అంటే అందులో బాక్సింగ్ ఉంటుంది, ఇందులో బాక్సింగ్ అని చెప్పి అందరూ అంటున్నారు. ఆ టైపు కాదు. ఈ సినిమా అంతా మొత్తం రాజమండ్రి అటు సైడ్ మొత్తం అడవుల్లో తీసిన సినిమా స్టోరీ. లయ గారిని మళ్ళీ తెరపైకి ఇన్ని సంవత్సరాల తర్వాత లయ గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. చాలా ఎక్సలెంట్. అంటే అంటున్నారు దిల్ రాజు గారు ఆల్రెడీ అంటున్నారు బయట లేదు అంటే బయట జనాలు కొంచెం హల్చల్ ఏంటి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గురించి ఏమో కొంచెం రాంగ్ వస్తున్నాయి. అవన్నీ కాదు. తమ్ముడు సినిమా స్టోరీ ఒకసారి సినిమా ఒక హాల్కి వచ్చి చూడండి. స్టోరీ చూసాక అర్థమయ్యాక అప్పుడు మాట్లాడండి. అర్థం కాకుండా అసలు బయట మటుకు తప్పుడు కామెంట్లు కానీ పెట్టారు ఎవరైనా సరే మామూలుగా ఉండదు. అది చెప్పారు. ఎందుకంటే ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి దిల్ రాజు గారు ఎంతోమంది సమకూర్చి సినిమా తీసిన సినిమా అంటే మీరు ఒక్క మాటతో తీసి పడేస్తున్నారు. ఇంకొప్పుడు ఎవరు వచ్చి అన్నాడు నీకు ఎందుకు సినిమా, ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగుందని పక్కనే వాగుతున్నారు. అలాంటివి పట్టించుకోవద్దు ప్లీజ్. ఒక మంచి సినిమా హాల్లో చూడండి. తమ్ముడు సినిమా చాలా 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 అంటే ఇంతకు ముందు చాలా వచ్చి హర్రర్ సినిమాలు అవి వచ్చినాయి. దానికి మించి అంటే ఒక ఫ్యామిలీ డ్రాప్ స్టోరీ, అంటే అడవిలోకి వెళ్ళాక ఏమైంది అనేది ఒక మంచి స్టోరీతో తీశారండి. పాటలు బాగున్నాయి. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినాయి ఇవని అనుకోవద్దు. కొత్త సినిమా కొత్తగా చూడండి. తమ్ముడు అండి చాలా బాగుంది. నైస్. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి, బీజం బాగుంది. అది కాకుండా స్టోరీ కంప్లీట్గా మొత్తం ఫ్లాట్ ఉంది. ఎక్కడ హై మూమెంట్స్ ఏమి లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ ఉంది. ఇది కూడా ఎత్తిపోయినట్టే. నిత్యానికి ఇంకొక అట్టర్ డిజాస్టర్ వస్తుంది. మ్యాట్ని నుంచి మొత్తం రాబిన్హుడ్ చాలా బెటర్ అన్న. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇందులో. అది కూడా ఏం లేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా పడుకోబెట్టాడు. ఏం లేదు, జీరో పోయినట్టే. చాలా బాగుంది మూవీ నిజంగా. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ బిల్డ్, లైక్ విలన్ క్యారెక్టర్ కానీ స్క్రీన్ బిల్డింగ్ కానీ అంతా చాలా బాగుండే. అంటే ఆ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ ఈజ్ ఎ కంప్లీట్ డిజాస్టర్ ఫ్రమ్ వేణు శ్రీరామ్. సో ఒక మ్యూజిక్ కూడా ఏంటంటే అన్నీ నీకు కలికి సినిమా కనిపించేస్తుంది. అంతా చాలా గజిబిజి అయిపోయింది సెకండ్ హాఫ్ అయితే. ఇట్స్ అట్టర్ వేస్ట్ మూవీ నన్ను అడిగితే చెప్తాను. ఓటీటీకి కూడా ఫస్ట్ హాఫ్ చూసి పాజ్ ఇచ్చేయడం మంచిది. రాబిన్ హుడ్కి దీనికి కంపారిజన్ అయితే చేయకూడదు. బట్ యాజ్ ఎ రిజల్ట్ అయితే ఇది డిజాస్టర్, కంప్లీట్ డిజాస్టర్ మూవీ. సో అసలు చెప్తున్నాను కదా, నేనేదో గట్టిగా మాట్లాడినా మీరు వైరల్ చేస్తారు కానీ దట్స్ ట్రూత్. మీరు ఆబ్వియస్లీ లైక్ మీకు తెలుస్తుంది ఎవరు కరెక్ట్గా మాట్లాడతారు ఎవరు కరెక్ట్గా మాట్లాడదని. సో ఇట్స్ అప్ టు పీపుల్. ఏంటంటే సగం మంది కమెంట్స్లో ఉంటాయి ఏంటి పెయిడ్ బ్యాచ్ ఇది అది అని. బట్ అవన్నీ నమ్మకండి. లిటరలీ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైమ్ హియర్. సో ఇట్స్ ఏ మూవీ దట్ ఈస్ కంప్లీట్లీ డిజాస్టర్. సో ఆల్ ఫిట్స్ ఉంది. 3 hours బొక్క అనుకుంటే మళ్ళీ మీతో మాట్లాడే ఇంకో 3 minutes బొక్క అనమాట. అని ఎవరైనా సినిమా చూడడానికి హీరోని బట్టి డైరెక్టర్ని బట్టి వస్తారు. కానీ నేను దిల్ రాజుని బట్టి వచ్చిన. అంటే ఆయన మంచి సినిమాలకే ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నా. కానీ ఈ సినిమాలో మరి దిల్ రాజుని ఎట్లా ఒప్పించినారో తెలియట్లేదు. ఇట్లా సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అన్న. అది ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు. జస్ట్ ఆడియన్స్ని ఒక 3 hours లేదంటే 2 hours లేదా 2.5 hours 1 hour కూర్చోబెట్టినా చాలు. మరి 1 hour కూడా కూర్చోకుండా వెళ్ళిపోతున్నారంటే మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? అసలు ఆ సినిమాలో ఒక హైలైట్ సీన్ అంటే అసలు హైలైట్ సీన్ చెప్పుకోవడానికి లేదు. హీరోకి ఇక్కడ హిమాలయ పర్వతాల పైన కూర్చొని లేదా ఎవరెస్ట్ పర్వతాల మీద పైన కూర్చొని టీ కావాలంటే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారేమో. లేదా ఈపిల్ టవర్ మీద కూర్చొని చాట్ తినాలంటే అది అరేంజ్ చేసేస్తారేమో. మాట్లాడితే హీరో ఏమో దేవుళ్ళక. ఆ ప్రతి సీన్కి ఒక ప్రభాస్ కూడా ఇంతమంది 100 మందిని 1000 మందిని పెట్టలేదు. విలన్స్ని 1000 మంది విలన్స్ని పెడితే ఏంది అసలు సినిమా ఎట్లా అసలు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా. ఫస్ట్ హాఫ్ వెరీ 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 ఇట్లాంటి సినిమా అయితే నేను 2025లో చూడలేదు. ఇదే ఫస్ట్ సినిమా. తమ్ముడు మూవీ అయితే ఇప్పుడే చూసా అన్న. దిల్ రాజు గారి కోసం వచ్చా. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. అందులో యాక్షన్ సన్నివేశాలు అయితే వేణు శ్రీరామ్ గారు ఏం చూసి రాశారో కానీ మైండ్ బ్లోయింగ్ అన్న. అడవిలో సీన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయింది. మాస్. సాలార్లో ప్రభాస్ ఎలా నరుకుతాడు, బద్రీనాథ్లో బన్నీ ఎలా నరుకుతాడు, మగధీరాలో రామ్ చరణ్ ఎలా నరుకుతాడు, అంతకు మించి కలిపి కొట్టాడన్న. సింహాద్రిలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ నరికాడన్న. అసలు నితిన్ అన్న అయితే ఈ సినిమాతోటి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సూపర్ డూపర్ హిట్ అన్న. బాగుంది. నైస్ మూవీ. 100 కోట్లు అయితే వస్తాయన్న పక్క. ఇంకా ట్రోలింగ్ అంటే తప్పదన్న ఈ మూవీకి. ఎందుకంటే కొద్దిగా స్క్రీన్ ప్లే స్లో ఉంది కాబట్టి ట్రోలింగ్ తప్పదు. సూపర్ అన్న మూవీ అయితే. నైస్, పర్లేదు. 100 కోట్లు అయితే కన్ఫామ్గా వస్తాయి. తమ్ముడు మూవీ చూసిన తమ్ముడు కాదు కుమ్ముడు అని పెట్టేది ఉండే సినిమా మొత్తం అడవిలో ఉంది కాబట్టి అడవిలో అరుపులు అని పెట్టిన, ఆకాశంలో మెరుపులు అని పెట్టినా బాగుండేది.
ఎందుకంటే సినిమా మొత్తం సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అట్లనే నితిన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లయా గారు కూడా కంబ్యాక్, నితిన్ గారికి మంచి కంబ్యాక్ మూవీ. ఇంటర్వెల్ తర్వాత అడవిలో ఒక సీన్ ఉంటుంది, ఇద్దరు ఆడోళ్ళు కొట్టుకుంటారు, హీరోయిన్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, గుత్తి అనే క్యారెక్టర్, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఆడైతే మజా వచ్చింది. తమ్ముడు సినిమా డిసప్పాయింట్మెంట్ అండి. దిల్ రాజు గారికి లాస్ట్ సినిమా. శ్రీరామ్ వేణు గారు చాలా మంచి సినిమాలు తీశాడు, వకీల్ సాబ్ లాంటి సినిమాలు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చా, బట్ డిసప్పాయింట్ చేశాడు. డైరెక్షన్ బాగాలేదు, స్క్రిప్ట్ బాగాలేదు. సో లయ గారు పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, నితిన్ గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. సో అది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఇది ఒక అతుకులు పొందలా కనిపించింది సినిమా. సో టోటల్గా తమ్ముడు సినిమా డిసప్పాయింట్మెంట్. హీరో నితిన్ గారు స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా. ఏదో మరి అతను కాంబినేషన్ పరంగా వెళ్తున్నారేమో తప్ప, కానీ కనీసం ఎప్పటికైనా కొంచెం ఆలోచించి కొత్త వాళ్ళకి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ అయితే ఏమన్నా లేకొచ్చేమో. కానీ ఈ కాంబినేషన్లో కనుక చూసుకుంటే చాలా ముందు ఎందుకంటే ఇప్పటికి 7 సినిమాలు వచ్చినాయి ఫ్లాపులు, ఇది 8వ ఫ్లాపు, ఇంకోటి కూడా ఇలాగే 9వ ఫ్లాపు. ఏం ఉపయోగం? నిన్న మొన్న వచ్చిన బుడంకాయ కాలంతా కూడా 100 కోట్లు కొట్టి హీరోలు అయిపోతున్నారు. కోటి సినిమా ఎవడండి కొరగాడు? ఎవడో తెలుసు? ఒక సినిమా కొట్టాడు, పెద్ద స్టార్ అయిపోయాడు. ఈయన 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఒక ఇట్టు కొట్టండిరా నాయన అంటే అసలు ఎక్కడ అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. నేను నెగిటివ్గా చెప్తున్నాను, నా ఉద్దేశం కాదు. సినిమా నిజంగా నచ్చలేదు అని చెప్తున్నా. సో తర్వాత విషయం ఆ భగవంతుడికి వదిలేయాలి అంతే. బ్రో తమ్ముడు సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే గట్టిగా చెప్తే అందరికీ తెలిసింది అనుకుంటే సినిమాకి ఎవడో రాకండి, టైము డబ్బులు 2 వేస్టే. వేణు శ్రీరామ్ గారు ఏమనుకుని తీసారో నాకు అర్థం కాలేదు సినిమాని. అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి ఏదో ఫ్రస్ట్రేషన్లో రాసినట్టుంది స్టోరీ. ఏంటంటే ఒక రొట్ట స్క్రీన్ ప్లే స్టోరీ కూడాను ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫే బోరింగ్, సెకండ్ హాఫ్ ఏమన్నా ఆ ఊరిని ఇంట్రాక్షన్ చేసి ఒక ఊరిని తమ్ముడు కూడా అని చెప్పి ఆ ఊరిలో ఏమన్నా ఒక విరుఫాక్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం మేము సినిమాకి. ట్రైలర్ చూసి అస్సలేం బాగాలేదు. ఇంకోటి ఆ బాణంతో ఏదో గేమ్ ఉంటుంది అని చెప్పారు ఇంటర్వ్యూలో కూడా, అది కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేయలేదు. అంతా రెగ్యులర్గా ఒక రొటీన్గా ఒక ఎమోషన్ కావచ్చు, ఏదో పోతుంది అంతే, అలా పోతుంది, ఏదో మనం టికెట్ కొనుక్కొని చూస్తున్నాం అనిపిస్తుంది అంతే. సినిమా ఏం బాగాలేదు. ఒక్క బీజిఎం అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను సినిమాకి ఇంకా బోర్ తెప్పించింది బీజిఎం అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైనా ఒక దేవర మ్యూజిక్ కాపీ, కాంతార మ్యూజిక్ కాపీ, ఆ దేవర లాస్ట్ సాంగ్ కొరమీన్ అనే సాంగ్ బీజిఎం ఉంటుంది క్లైమాక్స్లో. ఇంకా బుర్ర పాడనమాట బీజిఎంకి అస్సలు బాగాలేదు. ఇంకా దిల్ రాజు గారు మరి ఏమనుకునే స్టోరీ ఓకే చేస్తారో నాకు అర్థం కాలేదు. కానీ ఇదే విధంగా వెళ్తే ఎల్లమ్మ కూడా తీయడం వేస్ట్ అన్న. బట్ దీనికైనా 1 year గ్యాప్ తీసుకుని నితిన్ గారు చెప్తాను, యాక్టింగ్ కూడా బాగాలేదు. సినిమాలు ఏమీ బాగాలేదు. ఒక డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ లైన్ కానీ టోటలీ ఒక మనం చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాని చూశాను, టోటలీ బోర్ అనమాట. మేము ఇంకా లేచి వచ్చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ఒక రివ్యూగా ఒక జెన్యున్ రివ్యూలు ఇచ్చేవాళ్ళం కాబట్టి సినిమా మొత్తం చూసి దాని బోధంగా చెప్తాం. ఎవరి మీద ఖచ్చితంగా లేవు. బట్ నితిన్ గారు 1 year గ్యాప్ తీసుకుని చేస్తే మంచి బెటర్ సినిమాలు, లేదంటే నితిన్ కూడా మర్చిపోతారన్నమాట. సినిమాలో ఒక్కటి బాగుండడానికి ఏమీ లేదు. సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఆ ఒక్క యాక్షన్ పార్ట్ ఒకటి బాగుందన్న. ఆ మిగతాదంతా ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడుగులు చుట్టూనే తిరిగేది కెమెరా. నిజంగా చెప్తున్నాను సినిమాకి ఎవరో రాకండి. 2.5 గంటల సేపు టైం సేవ్ చేసుకుని, డబ్బులు సేవ్ చేసుకుని, దీనికన్నా కన్నప్ప బెటర్. ఓ ముక్కలో చెప్పాలండి అంతేనా. థ్యాంక్ యూ. తమ్ముడు విలన్కేమో ఇట్టుబడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. జెండు మామ జైల్లో పెట్టుకుని పోవాలా. ఆ పేరు తమ్ముడు కాకుండా జెండు మామను పెట్టాలి టైటిల్. నితిన్ గారు ఐ లవ్ యూ నితిన్. నితిన్కి నాకంటే ఎలాంటి వ్యతిరేకత లేదు. నితిన్ అంటే నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నచ్చలే. కానీ జేఎం తీసినప్పుడు అయితే అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడన్న అప్పట్లో. ఇప్పుడు అల్లు అర్జున్ ఆడున్నాడు, నితిన్ ఆడున్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీసి మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. కథల ప్రాబ్లమా లేకపోతే మనీ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అన్న. ప్లీజ్ నితిన్ గారు, నా తోటి యాక్టర్గా చెప్తున్నాను, నేను కూడా సినిమా యాక్టర్ని. మీ సినిమాలో నాకు అవకాశం రాకపోయినా ఏం లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తూనే నీలో ఉన్నది మార్పు వస్తుందని చెప్తున్నా. ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకు, ఇట్లాంటి చెత్త స్టోరీలు తీయ. మాకు లేటుగా తీసినా లేటెస్ట్గా తీ. ఆయన దొంగ సినిమా తీసిండా, లంగ సినిమా తీసిండా, పుష్ప సినిమా ఏదో ఒకటి తీసిండు.
ఏ స్టోరీ ఏందనేది పక్కకు పెడితే భారతదేశంలో నెంబర్ 1 వసూలు చేసిన సినిమాగా మిగిలిపోయింది పుష్ప సినిమా. ఏదో ఒకటి ఉండాలి కన్నా, ఒకటి మంచి పేరన్నా రావాలి, ఒకటి చెడు పేరన్నా రావాలి. బతుకుతే అమ్మాయిలాగానన్నా బతకాలి, లేకపోతే అబ్బాయిలాగానన్నా బతకాలి. అటు కాకుండా ఇటు కాకుండా బతుకుతే బతుకంతా వేస్ట్ అన్నా. అది నేను నితిన్ చెప్పేది. దిల్ రాజు మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడో నాకైతే అర్థం కాలేదు, కానీ ఒక విజువల్స్ కానీ ఒక బీజిఎం కానీ ఎక్కడ ఇంపాక్ట్ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 2-3 సీన్స్ ఉంటాయి కొంచెం ఎంగేజింగ్గా, అవి తప్పించి సినిమా అంతా నాకు రొటీన్గా అనిపించింది. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే 2.5 hours ని సినిమాని ఎండ్ చేశాడు, అది చాలా ప్లస్ అయింది. బట్ తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. లేదు అస్సలు జరగలేదు, 1% కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే బడ్జెట్ అసలు ఏం కనిపించలేదు. దిల్ రాజు చాలా విజువల్గా పెట్టాం, గ్రాండియర్గా పెట్టాం. శ్రీరామ్ వేణు అనుకున్నంత బడ్జెట్ ఇచ్చామనిపించారు, కానీ 2 సంవత్సరాలు మరి సినిమాలు ఏం తీసారో అర్థం కాలేదు. నా ఇప్పుడే నితిన్ తమ్ముడు చూసి వస్తున్నా, నాకైతే ఎందుకు వెళ్ళానా సినిమాకి అనిపించింది. నితిన్ గారు అంత ప్రేమగా అభిమానులకి సారీ చెప్తూ పోయిన సినిమాలు పోయాయి కదా అని రిక్వెస్ట్ చేసి సినిమాకి ధైర్యంగా వెళ్ళమన్నారు. అలా అని కాదు, బట్ స్టిల్ సినిమా అంటే అదొక పిచ్చి, దానివల్ల వచ్చాము. కానీ సినిమాకి వచ్చినందువల్ల మాకైతే తలకాయ నొప్పి వచ్చింది. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, సీరియల్లో ఉంది, ల్యాగ్ దరిద్రమైన ల్యాగ్, అది దారుణమైన ల్యాగ్. సీరియల్ అయినా కొంచెం ఎమోషన్స్తో ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారేమో, ఇందులో అయితే అది కూడా లేదు. అసలు అనవసరమైన ఫిల్లర్స్ పెట్టి, అనవసరమైన సీన్లు పెట్టి, అనవసరంగా చాలా గుంజారు సినిమాను. 2 గంటల్లో అవగొట్టాల్సింది, 2.5 గంటలు తీయాల్సిన సినిమా కాదు, అసలు తీయాల్సిన సినిమా కాదన్న. ఇది రొటీన్ స్టోరీ, ఎంసీఏ చూసినట్టే ఉంది నాకైతే. మళ్ళా ఎంసీఏలో వదినా, ఇక్కడ అక్క, అంతే తేడా, ఇంకేం లేదు. నితిన్ గారు మళ్ళీ మీరు కొంచెం ఆలోచించుకొని ఒక సినిమా తీయండి, కొంచెం టైం తీసుకొని తీయండి. అసలు ఫస్ట్ ఈ సినిమా టైటిల్ పెట్టుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. నితిన్ గారు మీరు సిగ్గుపడాలి. ఎందుకు అంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యుండి ఆ టైటిల్ పెట్టుకున్నందుకు, అంటే ఆ టైటిల్ పెట్టుకోగానే పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అభిమానులు ఎగబడి సినిమాకి వస్తా అనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు. దరిద్రంగా ఉంది. ఆ టైటిల్ మాత్రం అసలు యాప్ట్ కాదు సినిమాకి. ఏదో అక్కకి తమ్ముడికి మధ్య జరుగుతున్న స్టోరీ కదా అని చెప్పి తమ్ముడు అని పెట్టేసినట్టున్నారు టైటిల్. ఫస్ట్ హాఫ్ వదిలేస్తే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 minutes వరకు సినిమా బాగుండింది. అమ్మయ్య సినిమాని కొంచెం ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, మార్చారు అనుకున్న టైంలో మళ్ళీ పడుకోబెట్టారు, మళ్ళీ అడ్డంగా పండబెట్టారు సినిమాని. అసలు ఫోన్లు వదిలితే ఒట్టు జనాలు నిద్రపోతున్నారు సినిమాలో. నైట్ షో నుండే థియేటర్లు ఖాళీ అయిపోతాయి నాకు తెలిసి మ్యాక్సిమం. వర్ష గారు యాక్టింగ్ బాగుంది, వర్ష బొల్లమ్మ గారు ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారు. లయ గారు ఏందన్నా, లయ గారు అసలు మీతో మంచి చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి, అవన్నీ మంచిగా నాస్టాల్జియా వాపస్ వస్తుంది అనుకుంటే లయ గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. మొత్తం అంతా ఓవర్ యాక్షనే ఉండింది లయ గారిది. ఇక నితిన్ యాక్టింగ్ గురించి మాట్లాడితే ఆయన యాక్టింగ్ బాగానే చేశాడు, కానీ సినిమాలో ఏం లేకపోతే ఆయన ఎంత యాక్టింగ్ చేసి ఏం లాభం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కాంతారా, కేజీఎఫ్, దేవరా అన్న చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారన్న అది ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. అసలు సినిమాలో ఒక పాయింట్లో ఇది బాగుంది అని చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం ఓవరాల్గా అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది సినిమా మాత్రం. నితిన్ గారు కొంచెం ఆలోచించి మీరు మళ్ళీ సినిమా తీస్తారని ఆశిస్తున్నాం. మీరు మళ్ళీ సినిమా తీయండి, నేను మళ్ళీ వస్తాం చూడడానికి, అంతే. తమ్ముడు సినిమా చూస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్